అబ్బబ్బబ్బా! వాట్ ఏ గేమ్ ప్లే నిఖిత గారు. ఇన్ని రోజులు మీకు సపోర్ట్ చేసిన భరణి గారు ఇప్పుడు మీకు అతని వల్ల మీ గేమ్ ఎఫెక్ట్ అయితుందని తనకు పాయిజన్ ఇస్తున్నారా? ఇంత స్ట్రాటజీ పనికిరాదండి. మీకు హెల్ప్ చేసిన వాళ్ళకి మీరు స్టాండ్ తీసుకోవాలి. అంతేగాని మీకు హెల్ప్ చేసిన వాళ్ళకి అదేమో అంటారు చూడండి అలా చేయడం ఇట్స్ టూ బ్యాడ్, అన్‌ఫెయిర్ ఆల్సో. యూ షుడ్ థింక్ అబౌట్ యువర్ స్ట్రాటజీ, థింక్ అబౌట్ యువర్ గేమ్ ప్లే. బట్ ఒకరిని నీ గేమ్ ఎఫెక్ట్ అవుతుందని నీకు సపోర్ట్ చేసిన వాళ్ళని బ్లేమ్ చేయడం ఇట్స్ వెరీ రాంగ్, అన్‌ఫెయిర్. ఒకసారి థింక్ చేయండి. మిమ్మల్ని అలా ఎవరన్నా ఫర్ సపోజ్ బర్నీ గారు మిమ్మల్ని నువ్వు నా గేమ్‌కి అడ్డొస్తున్నావు అనేసి మిమ్మల్ని అలా అంటే మీరు ఊరుకుంటారా? అసలు అతను ఏమీ చేయడం లేదు. అయినా కూడా మీరు అసలు తనను చెప్పాలంటే మెయిన్‌గా మీ వల్లే తను బ్యాడ్ అయ్యారు. ఇప్పుడు మీరేమో అతన్ని బ్యాడ్ చేస్తున్నారు. ఏంటండి ఇది కొంచెం చూసుకొని ఆడాలి కదా! ఆ ప్రోమో చూసిన తర్వాత రియల్లీ హార్ట్ మెల్టింగ్ అండి. అసలు బర్నీ గారు ఏంటో అతనికున్న మంచితనాన్ని అందరూ అడ్వాంటేజ్‌గా తీసుకొని తనని ఆడేసుకుంటున్నారండి. దివ్యనిక్త గారు దిస్ ఈస్ ట్రూలీ అన్‌ఫెయిర్ అండి. మీరు కొంచెం కరెక్ట్ చేసుకోండి. మీకు తను లేకుంటే అసలు మీకు ఛాన్సే రాదు. తన వల్లనే మీరు కొంచెం హైప్ వచ్చారని నా ఫీలింగ్. లేదంటే మీరు అసలు ఎవరికీ రికగ్నైజేషన్ కూడా లేదు.